వెల్కమ్ బ్యాక్ టు మూవీ మిక్స్చర్. కత్రినా ఉంటే చాలు సినిమాకు కోట్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈమె ఐటెం సాంగ్ ఉంటే చాలు సినిమాకు 100 ఏనుగుల బలం వచ్చేస్తుంది. ఆ ఒక్క పాటతో సినిమాకు యమ క్రేజ్ తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు సినిమా వాళ్ళకే కాదు, అందరికీ కత్రినానే కావాలి. ఓ అవార్డు ఫంక్షన్ లో పర్ఫార్మెన్స్ చేయమని అడిగితే ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేసేసింది కత్రినా. आँख में रहने लगे हो क्या तुम, क्यों छलकी छलकी लगती है, मुझको फिर से छू के बोलो मेरी कसम क्या खाए. కత్తిలాంటి కత్రినా అందాలకు ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే. కొంటె చూపులతో గుచ్చి చంపే కత్రినా అంటే అందరికీ ఆసే. హీరోయిన్ కాకపోయినా పర్వాలేదు, తమ సినిమాలో కనీసం ఒక్క పాటలో అయినా మెరిస్తే చాలని స్టార్ హీరోలు సైతం కలలు కంటారు. 2012లో కత్రినాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఇయర్ తో ఆమె నటించిన 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సల్మాన్ తో కలిసి నటించిన ఏక్ థా టైగర్ బాక్సాఫీస్ దగ్గర 260 కోట్లు కలెక్ట్ చేసి 2012లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిపోయింది. ఇక బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ తో కలిసి నటించిన జబ్ తక్ హై జాన్ 230 కోట్లతో సెకండ్ బిగ్గెస్ట్ గ్రోసర్ గా నిలిచిపోయింది. ఈ సినిమాలో షారుఖ్ తో కత్రినా కలిసి పండించిన రొమాన్స్ హైలైట్ గా నిలిచింది. ప్రెజెంట్ అమీర్ తో కలిసి ధూమ్ 3 సెట్స్ పై సందడి చేస్తోంది ఈ భామ. రెగ్యులర్ ఐటెం భామల కంటే క్రేజీ ఐటెం గర్ల్ గా మారిపోయింది కత్రినా. ఈ అమ్మడి కాల్ షీట్స్ కోసం సినిమా వాళ్లే కాదు, బయట వాళ్ళు కూడా పడిగాపులు కాస్తున్నారు. కత్రినాపై ఆశపడి ఏదైనా ఫంక్షన్ లో డాన్స్ చేయమని అడిగితే చుక్కలు చూపిస్తోంది కత్రినా. జనవరిలో జరిగే ఓ అవార్డుల ఫంక్షన్ కోసం కత్రినాను డాన్స్ చేయమని అడిగితే 3 కోట్లు డిమాండ్ చేసి చుక్కలు చూపించింది. అయినా సరే ఈ చుక్కే కావాలని అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నారు నిర్వాహకులు. సినిమాల్లో 2 ఐటెం సాంగ్స్ చేస్తే గాని రాని 3 కోట్లు స్టేజ్ పై పావు గంటలో సంపాదిస్తోంది కత్రినా. ఇవి మూవీ మిక్స్చర్ లోని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Until then, have a nice time.